నెక్స్ట్ ఏంటి అందరూ అడిగిన క్వశ్చన్ నాకు. సో అందరూ చాట్లో నాకు అడుగుతున్నారు, సార్ నెక్స్ట్ ఏంటి. సో నెక్స్ట్ ఏమీ లేదు, ఏపీపీఎస్సీ FBO మెయిన్స్కి కోర్స్ లాంచ్ చేయబోతున్నాను ఫ్రమ్ టాపిక్స్ క్లియర్ అకాడమీ. అంటే ఈసారి జనరల్ ఒక్కటే కాదు, ఇంక్లూడింగ్ మ్యాథ్స్తోని చెప్పడం జరుగుతుంది. అలానే మీకు ఎస్ఏ పేపర్ కూడా నేను మీకు గైడ్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్స్ కోర్స్ లాంచ్ చేయబోతున్నాను. విత్ ఇన్ ఫ్యూ డేస్లో కోర్స్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో నాకు నేనేమి ప్రమోట్ చేసుకోవట్లేదు. వాస్తవం ఏం జరిగిందో, ఫ్యాక్ట్ ఏం జరిగిందో మీరు చూశారు, మీరు ఎక్స్పీరియన్స్ చేశారు, మీరు పేపర్ రాశారు, వచ్చారు, మీరు నాకు మెసేజ్ పెట్టారు, మీరు చెప్పినవి పడ్డాయి, పేపర్ ఫాలో అవ్వకపోయినప్పటికీ ఇన్ని పడ్డాయి. సో చాలా థ్యాంక్ యూ అని మీరు నాకు ఎంతోమంది గ్రీటింగ్స్ ఇచ్చారు. అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. యాక్చువల్లీ మెయిన్స్ కోర్స్ స్టార్ట్ చేయడానికి కారణం కూడా మీరే. మెయిన్స్ కూడా చెప్పండి సార్ అని నాకు లేని ఆలోచన మీరు ఇచ్చారు. దానివల్ల నేను చాలామందికి ముందే చెప్పుకుంటూ వచ్చాను, ఓకే క్వాలిఫై అవ్వండి, కుదిరితే స్టార్ట్ చేస్తాను అని. ఎందుకంటే సగంలో వదిలేసినట్టు అయిపోతుంది కదా, మీకు జాబ్ వరకు పట్టుకొని వెళ్తే అప్పుడు నా కార్యం పూర్తవుతుంది. అందుకే మీకు హాఫ్ వేలో వదిలేది లేదు. ఓకే, సో మీరు అందరూ క్వాలిఫై అయిపోతే మెయిన్స్ కోర్స్లో జాయిన్ అవ్వండి. ఓకే, సో నా ఎఫర్ట్స్ ఎంతైతే అంత పెడతాను, బికాజ్ మీరు నా ఎఫర్ట్స్ చూశారు. ఓకే, ఫ్రీ కంటెంట్ అయినా నేను ఏది ఫ్రీగా తక్కువగా ఏదో సస్తాగా చెప్పలేదు. ప్రతి కంటెంట్ని పర్సనల్గా తీసుకున్నాను. నాకు ఎగ్జామ్ ఉంటే ఎలా ప్రిపేర్ అవుతానో అలానే ప్రిపేర్ చేశాను పీడిఎఫ్ని, అలానే మీకు కంటెంట్ ఇచ్చాను. రాత్రి 3 వరకు 2:30 వరకు కూర్చొని మీకు వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగేది. కొన్నిసార్లు మీ ఇన్పుట్స్ తీసుకున్నాను, సార్ ఇలా చేయండి, ఈ వీడియో చేయండి, అవన్నీ ఇన్పుట్స్ తీసుకొని చేశాను. కొంతమంది మాక్ టెస్ట్ పెట్టమన్నారు, మాక్ టెస్ట్లు కూడా లాస్ట్లో పెట్టాను. ఆల్మోస్ట్ జనరల్ అంతా పూర్తి చేశాను. ఒకనొక టైంలో నా హెల్త్ కూడా డెటోరేట్ అయిపోయింది, బికాజ్ సరిగ్గా స్లీప్ లేకపోవడం వల్ల. బట్ స్టిల్ ఐ మేనేజ్డ్, ఎంత కుదిరితే అంత మీకు చేసుకుంటూ, ఎస్పెషల్లీ ఏపీవి పూర్తి చేద్దాం, ఏపీవి అడుగుతాడని. కానీ ఎక్కువగా మనకి నేషనల్లో అడిగేశారు. బట్ స్టిల్ మన ప్రయత్నం అయితే మనం చేసాం. కరెంట్ అఫైర్స్ మీకు ఎక్కడ కాంప్రమైజ్ చేయలేదు, ఎన్వైర్న్మెంట్ మీకు ఎక్కడ కాంప్రమైజ్ చేయలేదు. దాని నుండి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, సో అది. సో ఏ రూపాయి తీసుకోకుండానే, మీరెవరో తెలియకుండానే నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టాను అంటే ఊహించుకోండి. మీరు నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చి మీరు కట్టే ఒక్క రూపాయి కూడా అది నాకు చాలా బాధ్యతగా ఉంటుంది. ఓకే, నేను దానికి జవాబుదారులా ఫీల్ అవుతాను. సో నేను దానికి ఎంతో ఎఫర్ట్స్ పెట్టి మీరు కట్టిన రూపాయికి జాబ్ వచ్చేలాగా ఎంత కృషి ఉంటే అంత చేయడానికే ప్రయత్నిస్తాను నేను, నా టీం. ఓకే, సో ఇక్కడ మీకు జనరల్ ఇప్పుడు ఏదైతే మనం చదువుకున్నామో అవే కొంచెం డెప్త్లో చదవాలి. అలానే ఓన్లీ సిలబస్ అనే కాకుండా ఓవరాల్గా కవర్ చేయాలి. ఓవరాల్ కంటే ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళాలి అది ఎలా తెలుస్తుంది? ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నోడికి, పేపర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నోడికి, మైండ్ సెట్ని అర్థం చేసుకున్నోడికి తెలుస్తుంది. నేను మళ్ళీ మెయిన్స్కి ఇలాగ ఉండబోతుందని నేను ముందే ఎక్స్పెక్ట్ చేసి మీకు కొన్నిటి దగ్గర బాగా స్ట్రెస్ చేస్తాను. ష్యూర్ షార్ట్ సక్సెస్ ఇచ్చేలా చేస్తాను. కాకపోయినా మీకు లైఫ్లో గుర్తుండిపోయిన కాన్సెప్ట్స్ మీకు ఇస్తాను. ఆ కాన్సెప్ట్స్తో మీరు ఈ ఎగ్జామే కాదు ఏ ఎగ్జామ్ అయినా క్లియర్ చేస్తారు. ఓకే, సో అది నా అష్యూరెన్స్. సో మీలో ఎవరైతే ఏపీపీఎస్సీ FBO మెయిన్స్ కోర్స్ తీసుకుందాం అనుకుంటున్నారో, ఎవరైతే మీ ప్రిపరేషన్ జర్నీ నాతో చేద్దాం అనుకుంటున్నారో, మీరు ఈ కోర్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. విత్ ఇన్ సూన్ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. టైం ఎక్కువ వేస్ట్ చేయకూడదు, చాలా తక్కువ టైం ఉంది. ఎగ్జామ్ చాలా ఎర్లీగా పెట్టియచ్చు. మనం ముందు నుంచే ప్రిపేర్ అయితే మనకి బోల్డ్ టైం ఉంటుంది. సో అప్పుడు మనం ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అందరికీ నమస్తే. టాపిక్స్ క్లియర్ అకాడమీ ఏపీపీఎస్సీ FBO మెయిన్స్ కోసం ఒక కొత్త కోర్స్ స్టార్ట్ చేయబోతుంది. ఓకే, ఇందులో మేము ఏమేం ప్రొవైడ్ చేయబోతున్నాం, ఎస్ఏ టెస్ట్ గైడెన్స్ ఇవ్వబోతున్నాం, అలానే FBO మెయిన్స్ కోసం టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ చేయబోతున్నాం. సో ఇవన్నీ కూడా సింగిల్ ప్యాకేజ్లోనే మీకు వస్తుంది. ఓకే, చాలా ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయంటే మెయిన్స్ కోర్స్ సెపరేట్గా, టెస్ట్ గైడెన్స్ సెపరేట్గా, టెస్ట్ సిరీస్ సెపరేట్గా పెడుతుంది. మేము అలా కాదు, అన్నీ కలిపి ఒక దాంట్లోనే ఇస్తున్నాం. బికాజ్ చూడండి, మీరు మెయిన్స్ కోర్స్ బాగా ప్రిపేర్ అయ్యాక అక్కడికి వెళ్ళి మీరు ఎస్ఏ టెస్ట్ బాగా రాయకపోయినా, సరిగ్గా మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయకపోయినా ఈ మెయిన్స్ కోర్స్కి వర్త్ ఉండదు. అందుకే మేము ఎస్ఏ టెస్ట్ గైడెన్స్తో పాటు టెస్ట్ సిరీస్ అన్నీ కూడా ఒక దాంట్లో ప్రొవైడ్ చేయబోతున్నాం. అల్టిమేట్గా స్టూడెంట్ సక్సెస్ మాకు కావాలి. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎస్ఏ టెస్ట్ గైడెన్స్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో చెప్పడం మాత్రమే జరుగుతుంది. ఓకే, తెలుగు మీడియం అనేది ఉండదు. సో ప్యూర్లీ ఒక ఇంగ్లీష్లో ఎస్ఏ ఎలా రాయాలి,
అండ్ మీ ఆన్సర్ రేటింగ్ చెక్ చేయడం ఇవన్నీ ఉంటాయి. ఓకే, అండ్ కమింగ్ టు టెస్ట్ సిరీస్, ఇది కూడా కంప్లీట్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. 5 టెస్టులు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ 5 టెస్టులు కూడా మెయిన్స్ ప్యాటర్న్లోనే ఇవ్వడం జరుగుతుంది. అండ్ క్వశ్చన్స్ కూడా మెయిన్స్కి ఏమేమి పడే ఛాన్సెస్ ఉంటాయో అలాగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ టెస్ట్ సిరీస్. నెక్స్ట్, డైలీ లైవ్ ఆన్లైన్ క్లాసెస్ అన్నీ కూడా ఓన్లీ ఆన్లైన్ అండి, అండ్ లైవ్ ఇన్ నేచర్. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, డైలీ మీ క్లాస్ టైమింగ్స్ ఎంత నుంచి ఎంతకు ఉంటాయంటే 6 PM to 9 PM వరకు డైలీ క్లాసెస్ మీకు ఉంటాయి. ఓకే, లైవ్గా మీకు డే 1 నుంచి ఎండింగ్ డే వరకు ప్రతిరోజు మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఇన్ కేస్ మీరు లైవ్ క్లాసెస్ మిస్ అయిపోతే మీరు రికార్డింగ్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ అలానే టైమింగ్స్కి వచ్చేసరికి 6 PM to 9 PM అనేది ఫిక్స్డ్ టైమింగ్స్. యాజ్ పర్ రిక్వైర్మెంట్ మార్నింగ్ టైం కూడా క్లాసెస్ పెట్టడం జరుగుతుంది. అది మీకు ఫర్దర్గా ఇంటిమేట్ చేస్తాం. అండ్ రికార్డింగ్స్ అన్నిటికీ అవైలబుల్గా ఉంటుంది. ఓకే, అవి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. కొంతమంది క్లాసెస్కి లైవ్గా అటెండ్ అవ్వలేకపోవచ్చు, ఏదైనా పని ఉండొచ్చు, ఒకరోజు మిస్ అవ్వచ్చు. సో వాళ్ళందరూ కూడా రికార్డింగ్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ వీక్లీ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది టెస్ట్ సిరీస్ కాకుండా ఇది సెపరేట్ అండి. ఈ వీక్లీ టెస్ట్ ఎలా బేస్ అయి ఉంటుంది అంటే 1 వీక్ అంతా మీకు ఏదైతే సిలబస్ కంప్లీట్ అవుతుందో ఆ వీక్లీ సిలబస్ బేస్డ్ మీద సండే రోజు ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. అండర్స్టాండ్? అలానే మీకు 2 వీక్స్ కంప్లీట్ అయితే 2 వీక్స్ తాలూకా సిలబస్ మీద ఆ సెకండ్ వీక్ సండే ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. అలా ప్రతి వీక్ వెళ్ళే కొద్దీ కుములేటివ్ అవుతుంది సిలబస్ అంతా కూడా. సో ఫస్ట్ వీక్లో మీకు ఏ సిలబస్ కంప్లీట్ అయిందో ఆ దాని మీద మాత్రమే సండే ఎగ్జామ్ ఉంటుంది. సెకండ్ వీక్లో ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్ 2 వీక్స్లో కలిపి ఏ సిలబస్ పూర్తయిందో అది మీకు సెకండ్ సండేలో ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. అలా కుములేటివ్ అవుతూ ఉంటుంది. సో ఫైనలీ మీకు ఇది కూడా ప్రాక్టీసే. ఓకే, ఎందుకంటే మీరు ఇండివిజువల్ కేటగిరీస్లో మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఫైనల్ టెస్ట్ సిరీస్లో మీరు మంచిగా స్కోర్ చేసుకోగలరు. అండ్ 24/7 డౌట్ సాల్వింగ్ అండ్ మెంటర్షిప్ ఉంటుంది. సో మీకు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అందులో అందరినీ యాడ్ చేయడం జరుగుతుంది. ఫ్యాకల్టీస్ కూడా అందులోనే ఉంటారు. సో ఆ గ్రూప్ అనేది ఒక ప్లాట్ఫామ్లా ఉంటుంది. సో అందులో మీరు క్వశ్చన్స్ అడగచ్చు, క్వైరీస్ అడగచ్చు, మేము దానికి ఆన్సర్స్ ఇస్తూ ఉంటాం. ఆ పర్టికులర్ ఫ్యాకల్టీ అడ్రస్ చేస్తారు. అదే కాకుండా మీరు మాతో మాట్లాడాలనుకుంటే ఎనీ టైం ఎనీ ఫ్యాకల్టీతో మీరు ఫోన్లో మాట్లాడచ్చు, మెసేజ్ చేయొచ్చు. సో మీ డౌట్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేసుకోవచ్చు. ఇది మేము 24/7 మీకు ఇవ్వబోతున్నాం. నెక్స్ట్, కోర్స్ మొత్తం 3 నెలలు ఉండబోతుంది. మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం December 31లో సిలబస్ అంతా పూర్తి చేయడానికి. ఇన్ కేస్ ఎగ్జామ్ డేట్స్ ఎర్లీగా వచ్చినట్లయితే ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టి మీకు సిలబస్ పూర్తి చేయడం జరుగుతుంది. హరీబరీగా ఏముండదు. సో ఎక్స్ట్రా క్లాసెస్, ఎక్స్ట్రా అవర్స్ పెట్టి మీకు పూర్తి చేయడం జరుగుతుంది. బట్ యాజ్ ఆఫ్ నో December 31 అనేది మా డెడ్ లైన్గా పెట్టుకుంటున్నాం. అండ్ కమింగ్ టు మీడియం, అంతా కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటుందండి. అంటే బైలింగ్వల్ మీడియం ఉంటుంది. మీరు నా యూట్యూబ్ వీడియోస్ చూసే ఉంటారు. అందులో ఎలా చెప్తున్నాను, నా PDF కానీ లేకపోతే నా టెర్మినాలజీ కానీ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ మాత్రమే తెలుగులో ఉంటుంది. ఓకే, సో ఈ క్లాసెస్ కూడా అలానే ఉండబోతున్నాయి. సో ప్యూర్ తెలుగులో ఉండదు. ఓకే, ముందే నేను మీకు ఇంటిమేట్ చేస్తున్నాను. సో కంప్లీట్ 100% తెలుగులో క్లాసెస్ అనేది ఉండదు. సో ఎస్ఏ టెస్ట్ ప్రాక్టీస్ అయినా, టెస్ట్ సిరీస్ అయినా, ఈవెన్ క్లాస్లో ఉన్న కంటెంట్ అయినా అంతా కూడా ఇంగ్లీష్ మీడియమే. ఎక్స్ప్లెనేషన్ మాత్రమే తెలుగులో ఉంటుంది. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. బైలింగ్వల్ క్లాసెస్, ప్యూర్ తెలుగు కాదు, ప్యూర్ ఇంగ్లీష్ కాదు. అండ్ కమింగ్ టు కోర్స్ ఫీజ్. సో కోర్స్ ఫీజ్ వచ్చేసరికి 6,999. ఓకే, ఇది కంపారిటివ్లీ కొన్ని ఇన్స్టిట్యూట్స్తో పోల్చుకుంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను, వేరే ఇన్స్టిట్యూట్స్ మల్టిపుల్ బ్యాచెస్ రన్ చేస్తారు, మల్టిపుల్ స్టూడెంట్స్ ఉంటారు. మాకు అలా కాదు. మేము నెక్స్ట్ 3 months డెడికేటెడ్లీ మీకు మాత్రమే వర్క్ చేస్తాం. అంటే ఇప్పుడు మేము ఈ కోర్స్ తీసుకుంటే ఈ కోర్స్ కంప్లీట్ అయిన వరకు మేము ఇంకే కోర్సు యాక్సెప్ట్ చేయం, ఇంకే కోర్సు చెప్పాం. మీతో మాత్రమే మేము ట్రావెల్ చేస్తాం. సపోజ్ మాకు ఒక 20 members జాయిన్ అయితే ఈ 20 members తోటే నెక్స్ట్ 3 months డైలీ క్లాసెస్లో కమ్యూనికేట్ అవుతూ ఉంటాం, డౌట్ సాల్వింగ్ చేస్తూ ఉంటాం, మెంటర్షిప్ ఇస్తూ ఉంటాం. ఒక్కసారి ఆలోచించండి, లిమిటెడ్ మెంబర్స్ తోటి ఎవ్రీ డే రోజు కమ్యూనికేట్ అయితే, వాళ్ళతో రోజు ఇంటరాక్షన్ అయితే, మెంటర్షిప్ చేస్తూ ఉంటే ఆ పర్సన్ యొక్క డ్రాబ్యాక్స్ ఏంటి, స్ట్రెంగ్త్స్ ఏంటి అన్నీ తెలుస్తాయి. అలానే మీ వీక్లీ టెస్ట్ అనాలిసిస్ చేసి మీరు ఎందులో ఎక్కువగా ఉన్నారు, ఎందులో తక్కువగా ఉన్నారు అన్నీ గుర్తించి మీకు దానికి తగ్గట్టు పుష్ చేయడం జరుగుతుంది. ఎక్కడ వీక్లో ఉన్నారో అది పుష్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటిది మీకు వేరే ఇన్స్టిట్యూట్స్లో ఉండదు.
మా దగ్గర ఎందుకు ఉంటుందంటే మేము లిమిటెడ్ స్టూడెంట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాం కాబట్టి అండ్ డెడికేటెడ్గా వాళ్ళతో మాత్రమే ఉంటాం కాబట్టి సో ఈ అడ్వాంటేజ్ మీకు ఉంటుంది. సో అందుకే నేను మీకు ఇక్కడ మెంటర్షిప్ అని చెప్పడం జరిగింది. సో ఇది మా తాలూకా మెయిన్ యూఎస్పీ. ఓకే, స్టూడెంట్స్ని మేము ఒక ఫ్యామిలీలా చూసుకుంటాం. సో కంప్లీట్లీ ఇది మా పర్సనల్గా మేమైతే భావిస్తాం. ఓకే, సో ఇదండి ఓవరాల్గా కోర్స్ డీటెయిల్స్ అండ్ ఫీజ్ డీటెయిల్స్. సో ఇదండి కాంటాక్ట్ నెంబర్. సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఈ కాంటాక్ట్ నెంబర్కి మెసేజ్ ఆర్ కాల్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సో మీ టార్గెటే నా టార్గెట్, మీ గోలే నా గోల్. ఓకే, సో మీ ఎగ్జామ్ నా ఎగ్జామ్లా ఫీల్ అవుతాను. సో మళ్ళీ మిమ్మల్ని అందరినీ మెయిన్స్ కోర్స్లో కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.